సో బట్ యువర్ ఐ థింక్ తెలుగులో ర్యాప్ అండ్ దానికి ఒక పాపులారిటీ తెచ్చిన ఘనత మీదే నోయల్. అది కీరవాణి గారిది. అంటే ఐఎమ్ లక్కీ హీ కాస్టెడ్ మీ టు డూ దాట్. ఎందుకంటే ఆ టైంలో ఎవరు లేరు. నేను లక్కీగా ఐ బికేమ్ ద ఫస్ట్ ర్యాపర్ ఆఫ్ తెలుగు. ఆ క్రెడిట్ కంప్లీట్లీ కీరవాణి సార్కి వెళ్తుంది. ఐ థ్యాంక్ గాడ్. నాకు మ్యూజిక్ రాదు స్వప్న గారు, ఐఎమ్ నాట్ ట్రైన్డ్, ఐ డోంట్ నో ఎనీథింగ్. సో గాడ్ డివైన్ ఇంటర్వెన్షన్ లేకపోతే అది అయ్యేదే కాదు. ఐ వుడెంట్ హ్యావ్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ టుడే. 100% ఐఎమ్ ష్యూర్ అబౌట్ ఇట్. యా. సో అక్కడ కూడా గాడే మరి ఆబ్వియస్లీ, అంటే అది రికగ్నైజ్ చేయడం చెప్తున్నాను నేను. 100% స్వప్న గారు. అంటే ఐ బిలీవ్ నేను ఫ్రమ్ అ వెరీ స్మాల్ పువర్ ఫ్యామిలీ. నేను ఇక్కడ వచ్చి ఈరోజు ఇండస్ట్రీలో ఇఫ్ స్వప్న గారు ఈస్ టేకింగ్ మై ఇంటర్వ్యూ, ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ మీ ఇఫ్ హీ వాజ్ నాట్ దేర్, హీ వాజ్ నాట్ పుషింగ్ మీ. ఎందుకంటే ఐ కమ్ ఫ్రమ్ అ వెరీ ఆర్థోడాక్స్ బ్యాక్గ్రౌండ్. అవునా? సినిమాలు అంటేనే పాపం అనే బ్యాక్గ్రౌండ్, బాగా ఆర్థోడాక్స్ క్రిస్టియన్. చాలా. అక్కడి నుంచి నేను వచ్చి ఈరోజు ఇలా సర్వైవ్ అవ్వగలుగుతున్నాను, కొంతమంది నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్ ఈస్ మీ. సింపుల్. అండ్ ఐ డోంట్ గివ్ మై సెల్ఫ్ ద క్రెడిట్ టు ఇట్. సో మీరు ఆర్థోడాక్స్ అన్నారు కాబట్టి, ఇది దైవ నిర్ణయంగా భావిస్తున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ ఇక్కడ అడగాలి. సో సినిమాలు చూడడం కూడా తప్పు అని అనుకున్న ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక సినిమా ఇండస్ట్రీలో ఇన్ని కాంట్రవర్సీస్, ఇంత డిస్ట్రాక్షన్ అంటారు కదా, ఎవ్రీథింగ్ అవే ఫ్రమ్ ద డివైన్, ఎలా సర్వైవ్ అయ్యారు నోయల్? అంటే నేనేం బిలీవ్ చేస్తానంటే స్వప్న గారు, ఇఫ్ యూ హ్యావ్ టు రన్ యూ హ్యావ్ టు హర్ట్ యువర్ ఫీట్. నో అంటే డెఫినెట్లీ ఆర్ఎల్స్ నేను నా కాళ్ళకి ఏమవ్వద్దు, కానీ నేను వెళ్ళి గోల్డ్ మెడల్ కొడతా అంటే ఎలా అవుద్ది? ఐ హ్యావ్ కమ్ టు రన్ దిస్ రేస్ అండ్ ఐ నో ఇట్ విల్ హర్ట్, బట్ ఐ విల్ నాట్ గివ్ అప్. ఐ విల్ నాట్ గివ్ అప్ ఇన్ బిట్వీన్. ఐఎమ్ అంటే ఆయన ఎక్కడైనా ఎవరినైనా ఎలా అయినా వాడుకుంటాడని నేను బిలీవ్ చేస్తా. నేను సేఫ్ ఈజీ పాత్ చూస్ చేసుకోలేదు. ఐ బిలీవ్ అంటే ఇప్పుడు నేను ఇదే ఎక్కడన్నా వేరే ఇండస్ట్రీలో ఉండుంటే పీపుల్ హ్యావ్ లవ్డ్ మీ, బట్ ఐ టేక్ హేట్ ఆల్సో ఈక్వలీ. సరే ఇట్స్ ఓకే అన్నట్టు. సో మా మమ్మీ చాలా రోజులు, మా మమ్మీ ఇప్పటికీ మా మమ్మీ నా మూవీస్ చూడదు, బట్ ఐ డోంట్ జడ్జ్ హర్ బికాస్ ఆఫ్ దాట్. మై డాడ్ యూస్ టు వాచ్ మూవీస్ ఫర్ మీ. సో అందుకనే నాకు ఆయన అంటే చాలా అటాచ్మెంట్, బికాస్ హీ ఈజ్ సంబడి హూ ట్రూలీ ఎంకరేజ్డ్ మీ. మా మమ్మీ అయితే చూడదు, ఎంత అడిగినా రాదు మా మమ్మీ. నా సినిమా అంటే ఇంకా అసలు రాదు. కానీ మిమ్మల్ని ఏం ఆపి తిట్టలేదు కదా? ఎప్పుడు తిట్టలేదు పాపం. షీఈ్ ఆల్వేస్ ప్రేయింగ్ ఫర్ మీ. ఆమె ఏమంటుందంటే పాపం వాడికి తోడుగా ఉండి, ఆమె ప్రేయర్స్ ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే షీఈ్ వెరీ ప్రేయర్ఫుల్. కానీ షీఈ్ సంబడి హూ విల్ నాట్ వాచ్ మూవీస్ నో మ్యాటర్ వాట్. ఆమె అది తప్పుగా చూస్తుందా, ఆమె హేట్ చేస్తుందా, అవన్నీ నేను అట్లా. షీఈ్ అ వెరీ గుడ్ సోల్. ఆమెకి అది ప్రొటెక్షన్. షీ డజంట్ లైక్ ఇట్, సో ఐ విల్ నాట్ హర్ట్ హర్ బై ఆస్కింగ్ హర్ టు కమ్ అండ్ వాచ్. అంతే అంతే. అండ్ మీ ఇష్టం ఇదని మీరు తెలుసుకున్నారు. ఏ వయసులో తెలుసుకున్నారు? మా నాన్న చిరంజీవి గారికి చాలా పెద్ద ఫ్యాన్ స్వప్న గారు. సో నాకు మా నాన్న సూపర్ మ్యాన్, హీరో. నాకు ఏం కావాలన్నా ఆయనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకరోజు కాలేజ్ బంక్ కొట్టి చదువు మీద పెద్ద శ్రద్ధ లేక ముగ్గురు మనగానాలు సినిమా, నేను ఇద్దరు ముగ్గురు బ్యాచ్ వెళ్ళాము. ఒక ఆయన ముందు అల్లరి చేస్తున్నాడు, ఎవడరా చిల్లరగా చూస్తే మా నాన్న. చిరంజీవి గారిని చూసి ఎగురుతున్నాడు ఆయన. అంతవరకు నేను ఒక స్ట్రాంగ్ ఇలా హిట్లర్ లాంటి పర్సనాలిటీని ఇంట్లో చూసి, చిరంజీవి గారిని చూసి చిన్న పిల్లోడు అయిపోయిన మనిషిని చూశాను నేను. ఫ్యాన్స్ ఎలా ఉంటారండి అంతే. నాకు దట్స్ ఇట్. నేను ఆ రోజు నాకు ఇంకెక్కేసిందండి పురుగు. ఏం చేయాలని అంటే నేను ఏదో రోజు నేను తెర మీద ఉండాలని. ఐ సా హిమ్ లైక్ అ చైల్డ్. నాలాగా చూశాను నేను. హీ వాజ్ జంపింగ్, హీ వాజ్ హ్యాపీ, అదరుస్తున్నారు. మా నాన్నకు టిపికల్ హ్యాబిట్ ఉంది, సినిమా చూసేస్తారు, మా మమ్మీకి వచ్చి స్టోరీ తట్టుకోలేరన్నమాట. చిరంజీవి గారిని తెర మీద చూసిన తర్వాత మా మమ్మీకి వచ్చి స్టోరీ చెప్పాలి. కొంచెం పువర్ ఫ్యామిలీ, 100 రూపాయలు 50 రూపాయలు టికెట్ అంటే కష్టం. 20 రూపీస్ టికెట్ ఆ టైం అంటే కష్టం. సో ఇంకా మా డాడీ చెప్తుంటే మా మమ్మీ అడిగేవారు, ఎవరు చెప్పారు అంటే మా ఫ్రెండ్ చెప్పాడు. మా ఫ్రెండ్ అన్నీ చూసినట్టు చెప్తావు ఏంటి అని. ఆ రోజు నేను చూశానండి మా నాన్నని. అసలు ఆయన ఎగరడం, ఆయన ఎంజాయ్ చేయడం, అసలు అరవడం, అవన్నీ చూసి ఐ థాట్ ఐ షుడ్ బికమ్ సంథింగ్ ఆన్ స్క్రీన్. ఐ గాట్ టు నో దిస్ ఈజ్ వాట్ ఐ డూ టు మేక్ హిమ్ హ్యాపీ. మా నాన్న హ్యాపీగా ఉండాలి, మా నాన్న ప్రౌడ్ ఫీల్ అవ్వాలంటే ఇది నేను చేయాలని. ఈగా సినిమా వచ్చిందండి. ఇంక అప్పటి నుంచి మా నాన్న కాలర్ ఎగిసుకొని తిరిగారు ఆఫీస్లో. అంతవరకు భయపడ్డారు చాలా, బట్ ఫ్రమ్ దెన్ హీ వాజ్ వెరీ హ్యాపీ విత్ మీ. హీ హ్యాస్ మై ఫోటోగ్రాఫ్ ఇన్ హిస్ వాలెట్. ఎందుకంటే మీ కొడుకు అంటే చూపించడానికి. అంతకంటే ముందు యాక్ట్ చేశారా మీరు? అదే సంభవం యుగే అనే సినిమా చేశాను స్వప్న గారు. సంభవం యుగే అది చేశాను. అంత రికగ్నిషన్ ఈగతో వచ్చింది మీకు. అంతే, డెఫినెట్లీ. సో అక్కడ లక్కీగా గమ్యం కృష్ణ గారు కలవడం, ఆయన త్రూవే ర్యాప్ అయింది. లేదంటే అయ్యేది కాదు అసలు. నేను ర్యాప్ పాడేవాడిని కదా. ఆయన ముందు సెట్స్లో రోజు వాట్ యూ డూ, నువ్వేం చేస్తావు అంటే, నేను సార్ నాకు ర్యాప్ అంటే ఇష్టమని ఆయన ముందు పాడితే, కృష్ణ గారు ముందు పాడితే, డైరెక్టర్ కృష్ణ గారు ఆ సినిమా ప్రొడ్యూసర్. ఎక్కడ హీ మెట్ యు ఇన్ చర్చా? నో అండి, సంభవం యుగే సెట్స్లో. సో హీ వాజ్ ప్రొడ్యూసింగ్ దట్ ఫిల్మ్.
సో ఆయన ముందు రోజు పాడేవాడిని. ఆయన ఎప్పుడు సరదాగా వచ్చినా రే నోయల్ ర్యాప్ పాడరా అంటే ఏదో ఒకటి పాడేవాడిని. అప్పుడు మీరు ర్యాప్ అసలు ఇన్ఫ్లుయెన్స్ ఎవరు మీకు? ఎమినెమ్. బేసిక్గా నాకు డాన్స్ కొంచెం పిచ్చి స్వప్న గారు. ఐ లవ్ డాన్స్. సో ప్రభుదేవ గారిని, చిరంజీవి గారిని వీళ్ళందరినీ చూసి ఇమిటేట్ చేస్తాం కదా చిన్నప్పుడు. ఏముంటుంది ఇంకా కాలేజ్లో ఏమైనా కాంపిటీషన్స్ ఉన్నా, స్కూల్స్లో ఇంప్రెస్ చేయాలంటే డాన్స్. సో అవి బాగా నేర్చుకున్నాను. నో ప్రాబ్లం అనే సాంగ్ వచ్చింది, ఐడియా ఉందండి, లవ్ బర్డ్స్ అనే సినిమాలో. అది నాకు మైండ్ బ్లోయింగ్ ఉండే అండి. Sapos Golomelo sono meno check back no chat. If you can come home via chat. And now madras someone didn't make the save the bomb and pachi one if I have a chance if without evidence say no problem. So ఏంట్రా ఇప్పటికి I don't know whether I'm singing the right lyrics or not, but I got it complete గా ఇట్లా. అందరి ముందు ఇదే పాడేవాడిని, ఆయన ముందు కూడా. సో ఇట్ సో హ్యాపెండ్ ఒకరోజు విక్రమార్కుడికి ఇలా ర్యాప్ అవసరము, ఒక ర్యాప్ పెడితే బాగుంటుందనే ఐడియా వాళ్ళు ఫామ్ అయినప్పుడు క్రిష్ గారు అక్కడ ఉండడం, ఆయన మా సెట్లో ఒకటి పాడతాడని చెప్పడం, నాకు ఏమీ రాదు, మైక్ ఎక్స్పీరియన్స్ లేదు, వెళ్ళి అది నేను పాడడం, అది హిట్ అవ్వడం. దాని తర్వాత ఐ వాజ్ కాస్టెడ్ ఇన్ మంత్ర. ఇది చాలా మ్యాజికల్ అనిపిస్తుంది స్వప్న గారు. ఐ కెనాట్ బిలీవ్ దట్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెండ్ జస్ట్ అవుట్ ఆఫ్ హాబీ. ఐ బికేమ్ అ ర్యాపర్ అంటే ఇట్స్ వెరీ. సో మీ ఓన్ ర్యాప్ సాంగ్స్ రాసుంటారు కదా మీరు చాలా. సో వాట్ ఆర్ యువర్ థీమ్స్ దట్ అట్రాక్ట్ యూ అలాట్? అంటే డైలీ మొబైల్ పట్టుకో సెల్ఫీ ఇలాంటివా, లేకపోతే ఆల్ కైండ్స్ ఆఫ్ థీమ్సా? లవ్వా, చోకరియా, పోరియా? నేను ఏంటో స్వప్న గారు అంటే మేబీ దెర్ ఈజ్ అ వెరీ ఏమంటారు ప్రీచింగ్ సైడ్ కాదు, బట్ ఐ వాంట్ ఫిలాసాఫికల్ ఒక మంచి ఐడియా. ఇప్పుడు నేను ఫస్ట్ చేసిన సాంగ్ లవ్ ఫీవర్. అమ్మాయి కాలేజ్ పంపే చదువుకోమని, చదువుకెళ్ళినోడు వీడు చూసే పిల్లని చూసి పోగొట్టున్నాడు మతిని, నీ 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 దానితో నీ ఆగదు వీడి కథలే, ఫ్లవర్స్ లెటర్స్ హ్యాండ్ షెక్కులే, లవ్ చేద్దామంటాడే ప్రేమ అంటాడే, దాని ఫ్లాప్ సాంగ్ అని ఆ లిరిక్స్ మర్చిపోయా. అది ఏంటంటే అరే నువ్వు మీ మమ్మీ డాడీ పంపించింది చదువుకోమని, ఒక అమ్మాయి వెనకాల వెళ్ళి నువ్వు మొత్తం లైఫ్ అంతా పోయింది కదరా అనేది నా ఫస్ట్ సాంగ్ అండి. ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ తెలుగోడి బీట్. ఇప్పుడు రీసెంట్ ఇట్స్ గోయింగ్ టు రిలీజ్ ఆన్ 20th. తెలుగోడి బీట్. తెలుగోడి బీట్. ఇది ఎందుకు చేస్తున్నానంటే బిగ్ బాస్లో పీపుల్ హ్యావ్ సీన్ మీ లింపింగ్. సో ఐ వాజ్ లైక్, నేనే ఇప్పుడు మన పొట్టేల్ సినిమా షూటింగ్స్కి వెళ్తే ఏ కాలేజ్కి వెళ్ళినా అన్న మీ కాల్ ఎలా ఉంది అని అడుగుతున్నారు. అది కన్సర్న్ అయినా నాకు బాధగా ఉంది, అరే ఈ ఇమేజ్ వదిలేసాను కదా వీళ్ళ మైండ్లో అని. ఐ థాట్ ఐల్ జస్ట్ వాష్ దిస్ ఆఫ్ అని. అండ్ ప్రీవియస్ కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా దేవర్ లైక్ నోయల్ అంటే ఒకప్పుడు ఇలా ఉండేవాడు అలా ఉండేవాడు, ఇప్పుడు నోయల్ అయిపోయాడు కదా అన్నాడు మాట్లాడారు. ఐ వాజ్ లైక్ నేను ఎక్కడ అయిపోలే. ఏమైందంటే స్వప్న గారు, ఐ వాజ్ వేరింగ్ టూ మచ్ చైన్స్. ర్యాపర్ అంటే మీకు తెలుసు ఎలా ఉండాలి, అలా ఉండేవాడిని కదా ముందు. సో నాకు రోల్స్ వచ్చేవి కాదు వెన్ ఐ వాంటెడ్ టు యాక్ట్. సో ఐ టోన్డ్ మై సెల్ఫ్ డౌన్. చిక్కారు కూడా కదా. యా ఐఎమ్ వర్కింగ్ అవుట్ స్వప్న గారు. సో ఎప్పుడైతే టోన్ మై సెల్ఫ్ డౌన్ అయ్యానో అందరూ ఏమనుకున్నారంటే నోయల్ ఆ ర్యాపర్ అవన్నీ పోయాయి ఇప్పుడు చేయట్లేదని. బట్ నేను సినిమాల్లో ఈ లుక్లు క్యారీ చేయలేను కదా స్వప్న గారు. ఇఫ్ ఐ హ్యావ్ టు డూ అ క్యారెక్టర్ ఐ షుడ్ లుక్ లైక్ అ క్యారెక్టర్. సో అందుకని ఐ థాట్ ఐ షుడ్ కమ్ బ్యాక్ విత్ అ బ్యాంగ్. సో మై సాంగ్స్, ఆల్ మై సాంగ్స్ స్వప్న గారు, ఐ విల్ లీవ్ సమ్ థాట్.